10వ వార్షికోత్సవ సందర్భంగా మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరిలో హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ మీద భారీగా అవగాహన ఉంది. చాలా తక్కువ మందికి అవగాహన లేకపోవడం అంటూ ఉంటుంది. ఎక్కువ మందికి హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటో చాలామందికి తెలుసు, విలేజ్ డాక్టర్స్కి కూడా ఐడియా ఉంది. కానీ కిడ్నీ జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన పేషెంట్స్ లాస్ట్ వరకు క్రియాటిన్ 6-7 వెళ్ళి వాంతులు వచ్చి లేకపోతే ఆయాసం వచ్చి వెంటిలేటర్ ఎక్కే పరిస్థితుల్లో కానీ, కాళ్ళు వాపులు విపరీతంగా వచ్చిన పరిస్థితుల్లో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కిడ్నీ హాస్పిటల్కి వచ్చే సందర్భం లేదు. అది సాగర్ కిడ్నీ కేర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో కిడ్నీ హాస్పిటల్ అవ్వచ్చు. సో ఈ అవేర్నెస్ అనేది మన జనరల్ పబ్లిక్లో చాలా తక్కువ, అది ఉభయ గోదావరి జిల్లాల్లో. రెండో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిడ్నీ చెడిపోయింది, డయాలసిస్ స్టేజ్కి వచ్చారు, మీకు కిడ్నీ మార్పిడి అవసరం అంటే ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ కిడ్నీ ఎక్కడ దొరుకుద్ది, మేము కిడ్నీ అమ్ముకోవచ్చా? సో ఇది మేజర్ క్వశ్చన్. సో మనం ట్రాన్స్ప్లాంట్ చేయకపోయినా పేషెంట్స్ని డయాలసిస్లో 18 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళు వచ్చిన వాళ్ళని ముందు ట్రాన్స్ప్లాంట్కి ఎక్కడో ఒక చోట పేరు నమోదు చేసుకుంటాం. లీగల్గా మదరు, ఫాదరు, బ్రదరు, సిస్టరు ఆర్ బాబాయిలు, పెద్దమ్మలు వీళ్ళు కమిటీ అప్రూవల్ తీసుకోవాలి. అలా లేని పక్షంలో ఈ బ్రెయిన్ డెత్ క్రైటీరియా అంటే యాక్సిడెంట్ కేసుల్లో కిడ్నీ వచ్చేది కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. దానికి మనకు తెలిసిన హాస్పిటల్స్లో వాళ్ళు ఎక్కడైతే ఇష్టపడతారో, విజయవాడ మణిపాల్ అవ్వచ్చు, లేకపోతే యశోద హైదరాబాద్ అవ్వచ్చు, లేకపోతే వైజాగ్ అవ్వచ్చు, మనం ఇక్కడ నుంచి ఒక నెఫ్రాలజిస్ట్గా వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ తట్టుకోగలరా, వాళ్ళు ఇమ్యూనిటీ సపోర్ట్ చేద్దా అన్నది వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కెడావర్ వెయిటింగ్ లిస్ట్లో పెడితే 3 నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గ్రూప్ బట్టి వెయిటింగ్ లిస్ట్ బట్టి ఆర్గాన్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఈ అవేర్నెస్ లేక చాలామంది దళారీ వ్యవస్థలో చిక్కుకొని డబ్బులు ఖర్చు పెట్టి కిడ్నీ రాక మేము ఖర్చు పెట్టేవాడిని కిడ్నీ రావట్లేదన్న బాధతో ఉండిపోతారు. సో అందరూ కూడా కిడ్నీ మార్పిడి చేయించుకునే వాళ్ళు షార్ట్ కట్స్ మానేసి కరెక్ట్ గవర్నమెంట్ ప్రొసీజర్లో వెళ్తే మీ ఆరోగ్యం, స్ట్రెస్, తర్వాత మీ మనీ వేస్ట్ అవ్వకుండా కాపాడుకోగలుగుతారు. ఇది ముఖ్య ఉద్దేశం. సెకండ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా వాటర్ని, ఆర్ఓ వాటర్ని అల్ట్రా ప్యూర్ వాటర్ కింద తయారు చేయడం జరిగింది. ఈ అల్ట్రా ప్యూర్ వాటర్ చేయటం వల్ల రక్త శాతం తగ్గిపోవటం, తర్వాత డయాలసిస్లో నాణ్యత పెరగడం జరుగుద్ది. అల్ట్రా ప్యూర్ వాటర్ అంటే TDS <9 అండ్ బ్యాక్టీరియల్ అండ్ ఎండోటాక్సిన్ ఫార్మ్స్ ఆర్ కోలీఫార్మ్స్ అన్ని అసలు ఉండకూడదు. సో దీన్ని ఈక్వినాక్స్ ల్యాబ్, నావీ ముంబై, ఇండియాలో టాప్ 5 ల్యాబొరేటరీస్ వాటర్ టెస్టింగ్ పంపించాం. ఆ కాపీస్ కూడా మీకు ఇస్తాం. అండ్ అనకాన్ ల్యాబొరేటరీస్ నాగ్పూర్లో కూడా పంపించాం. యూజువల్గా IITs వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ శాంపుల్స్ తీసుకోరు ప్రాసెసింగ్కి, బికాస్ వాళ్ళు గవర్నమెంట్ ఏజెన్సీ వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ సెకండ్ హీమోడయా ఫిల్టరేషన్ అంటే కార్ట్ పంపింగ్ లెస్ దెన్ 35% ఉన్న వాళ్ళకి డయాలసిస్లో బీపీ పడిపోవడం, సడన్గా డెత్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి. సో హీమోడయా ఫిల్టరేషన్ అంటే వాటర్ కూడా, డయాలసిస్ వాటర్ కూడా పేషెంట్లో పంపించి రిమూవ్ చేస్తాం స్లోగా. సో దట్ హార్ట్ వీక్గా ఉన్న పేషెంట్స్ డయాలసిస్లో డెత్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి, లాంగ్విటీ పెరుగుద్ది. సో ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళకి మధ్యలో హార్ట్ వీక్గా ఉండి ఇబ్బంది అనుకున్న వాళ్ళకి 6 నెలలు, సంవత్సరం పాటు ఇదో బ్రిడ్జ్ కింద పనికొస్తుంది. సో దీనికి మెయిన్ కావాల్సింది అంటే వాటర్ నాణ్యత. సో 26న చెరుకూరి కళ్యాణ మండపంలో మనకి డాక్టర్ శివకుమార్ గారు, ఎక్స్ డైరెక్టర్ స్విమ్స్, తర్వాత రాజశేఖర్ చక్రవర్తి గారు యశోద నుంచి, తర్వాత కొల్లా ప్రవీణ్ గారు నారాయణ నుంచి, గొల్లపల్లి ప్రసాద్ గారు వైజాగ్ KGH HOD, మరియు నిపుణులైన నెఫ్రాలజిస్టులు, కార్డియాలజిస్ట్ రమేష్ గోడపాటి గారు కిడ్నీ వ్యాధుల్లో గుండె జబ్బు గురించి మాట్లాడటానికి, అండ్ డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు నరాల వీక్నెస్ కింద మాట్లాడటానికి. సో ఈ హీమోడయా ఫిల్టరేషన్ ఏంటంటే హార్ట్ వీక్గా ఉండి మోర్ దెన్ 5-6 సంవత్సరాలు డయాలసిస్లో ఉండి కాళ్ళు సత్తు తక్కువగా ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ యూజువల్గా ఏంటంటే ఒక అపోహ, లైక్ హాస్పిటల్స్కి జనాలు ఓవర్ బిల్ చేస్తున్నారు, ఎక్కువ బిల్స్ అవుతున్నాయి అన్నదే ఒక నానుడు. నార్మల్గా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎస్టాబ్లిష్ చేయాలంటే 2 టైర్ సిటీస్లో బెడ్కి 40 లక్షలు అవుద్ది, ల్యాండ్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేస్తే. అదే కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో చేయాలంటే అదే బెడ్కి 1,20 లక్షలు అవుతుంది. బికాజ్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి చెప్తున్నాను నేను. సో దీనివల్ల వైద్య ఖర్చులు పెరగడం వల్ల జరుగుద్ది. సో జనాలందరికీ నేను ఏం చెప్తానంటే, మీరు సంపాదించే ప్రతి రూపాయిలో రోజుకి 50 రూపాయలు ఇన్సూరెన్స్కి కట్టుకోండి. సో ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా కొన్ని జబ్బులకి ఆరోగ్యశ్రీ కవర్ చేయకపోవచ్చు, లేకపోతే కొన్ని స్టంట్లు కానీ కొంచెం కాస్ట్లీ వైద్యం కానీ ఆరోగ్యశ్రీలో రాకపోవచ్చు. సో ఒక కప్ ఆఫ్ కాఫీ ఏదైతే మీరు తాగుతున్నారో, ఒక కుటుంబంలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి కాఫీకి ఖర్చు పెట్టేది హెల్త్ ఇన్సూరెన్స్కి ఖర్చు పెట్టుకోవడం బెటర్. ఇప్పుడు నా హాస్పిటల్కి క్యాష్లెస్ లేదు, కానీ క్యాష్ కట్టుకున్న తర్వాత 30 రోజుల్లో అందరికీ రీఎంబర్స్ అయింది. ఎందుకు కారణం ఏంటంటే, మనం ఎవరన్నా పొరపాటున ఇన్సూరెన్స్ వాళ్ళు రిజెక్ట్ రాసినా
మనం ఎందుకు చేసాం వైద్యం, ఆ వైద్యం తాలూకా ప్రూఫ్ని అటాచ్ చేసి పంపిస్తే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా రిజెక్ట్ చేయడానికి లేదు. రిజెక్ట్ చేస్తే కన్జ్యూమర్ ఫామ్లో వాళ్ళని లీగల్గా లాగొచ్చు. మనం ట్రీట్మెంట్ న్యాయబద్ధంగా ఒక గైడ్ ఆధారిత పూరిత వైద్యం అయితే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా రిజెక్ట్ చేసే అవకాశం లేదు. ఓకే, సో డాక్టర్గా మనం ఎందుకు రిజెక్ట్ అయిందని రాస్తే సరిపోదు. మనం ఏ వైద్యం ప్రకారం వాళ్ళకి డయాలసిస్ ఎందుకు చేసామో, జిఎఫ్ఆర్ తగ్గిన తర్వాత చేసామా, క్రియాటిన్ 6 తర్వాత చేసామా, లేకపోతే 2-3కే చేసామా అన్నది చూసుకుంటారు. సో వైద్యం ఆధారిత పరంగా చేస్తే ఇన్సూరెన్స్ రాకుండా లేదు. అండ్ మన హాస్పిటల్లో 9 ఏళ్ళ నుంచి నేను విలేజ్ డాక్టర్స్కి అగెనిస్ట్ కాదు, కానీ నాకు రెఫరల్ కానీ దళారీ వ్యవస్థ కానీ నేను నమ్మను. పేషెంట్కి హాస్పిటల్లో రాగానే రిసెప్షన్ మీద రేట్లు డిస్ప్లే చేయబడతాయి. అది WHO నామ్స్ DMHO నామ్స్ ప్రకారం రన్ చేస్తున్నాం. సో ఇప్పటికి వచ్చి నేను ఎందుకు సపోర్ట్ చేయను అంటే, వైద్య ఆల్రెడీ కిడ్నీ జబ్బులు వచ్చిన వాళ్ళకి వైద్యమే ఎక్కువ ఖరీదు అవుద్ది. మళ్ళీ దళారీ వ్యవస్థలో అంతా డబ్బులు మయమయ్యేసరికి ఇంకా కాస్ట్ పెరుగుద్ది. సో నాకు మానసిక సంతృప్తి అనే పని నేను చేయను. ఓకే, సో విలేజ్ డాక్టర్స్ నేను తక్కువ పరచడం కాదు. సో వాళ్ళ దగ్గర ఉంచుకొని పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల పిల్లలు ఇదవుతున్నారు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యువతకి ఏంటంటే, జిమ్ చేసేటప్పుడు హెవీ జిమ్ అలవాటు లేకుండా ఒకేసారి చేయటం, స్టెరాయిడ్స్ తీసుకోవటం వల్ల మజిల్ బ్రేక్ డౌన్ అయ్యి కిడ్నీలు, గొట్టాలు ఫెయిల్ అవుతున్నాయి. ఓకే, అండ్ డ్రగ్ అడిక్షన్ వల్ల, స్మోకింగ్ వల్ల కూడా చాలా హార్మ్ఫుల్ ఉంది యూత్లో. సో ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. సో జూన్ 26న చెరుకూరిలో పొద్దున్న 9:30 నుంచి 10:30 వరకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రెస్ వాళ్ళందరినీ. అక్కడ ప్రముఖ డాక్టర్లందరూ కిడ్నీ జబ్బుల మీద అవగాహన కల్పిస్తారు. అండ్ ఒక 5-6 నిమిషాలు గోదావరి రివర్ వాటర్ ఎంత పొల్యూషన్ ఉంది, దాన్ని ఎంత శుద్ధి చేస్తే ఏ స్టేజ్కి తీసుకొస్తున్నామో, రానున్న రోజుల్లో దాని మీద చర్యలు తీసుకోకపోతే ఎలా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది, నడి రోడ్డు నుండి కూడా మనకి మంచినీరు వచ్చే అవకాశం లేకుండా పోతుంది. థ్యాంక్ యూ. మనకి ఏ షాప్లో అయినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే మందులు ఇవ్వాలి. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే, వాళ్ళ కిడ్నీ పేషెంట్లు అయితే ఒక అల్ట్రాసెట్, పారాసెటమాల్ తప్ప బ్రూఫిన్, ఎసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్, నిమిల్స్లేట్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ఓకే, అది తెలియక చాలామంది ఇమీడియట్గా రిలీఫ్ కోసం వెళ్ళి తీసుకుంటారు. కారణం ఏంటంటే, ఒక స్పెషలిస్ట్ డాక్టర్ 500 రూపాయలు కన్సల్టేషన్ కానీ దొరకరు, వాళ్ళకి 50 రూపాయలకి ట్యాబ్లెట్ దొరుకుతుంది, నొప్పి తగ్గిపోతుంది అనుకుంటారు. సో లాంగ్ టర్మ్ చూడరు. ఈ రోజు నా పని అయిపోతుంది కదా, నా నొప్పి తగ్గిపోతుంది కదా, నేను పనికి వెళ్ళిపోతున్నాను కదా అనుకుంటారు. సో బేసికల్గా మనం దేనికైనా ఖర్చు పెడతాం, కానీ వైద్యానికి 500 ఖర్చు పెట్టమంటే నాకు 2 పూట్ల ఇల్లు గడుస్తుంది కదా అని లెక్కేసుకుంటాడు. మందుల షాప్లో 10 రూపాయలతో జనరిక్ మందు దొరుకుద్ది. అండ్ రెండో విషయం, ఈ మందుల విషయం వచ్చేసరికి మందుల షాప్ వాళ్ళు చాలా ధర్నాలు చేశారు మన ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదని. దానికి కారణం ఏంటంటే, మందులు తయారీ 2 రకాలండి. ఒకటి పేటెంట్ మాలిక్యూల్. పేటెంట్ మాలిక్యూల్ అంటే ఆ కంపెనీ అన్ని పర్మిషన్స్ తీసుకుని ఒరిజినల్గా వాళ్ళు డిస్కవర్ చేసిన మాలిక్యూల్, అది 5-6 సంవత్సరాలు నడిచిన తర్వాత జనరిక్ ఇస్తారు. ఈ 2 కాకుండా పీడీ మాలిక్యూల్స్ అని ఉంటాయి. పీడీ మాలిక్యూల్స్ అంటే వాటికి ఎటువంటి పర్మిషన్ ఉండదు, ఏ పటాన్చెరువులో ఉత్తరాఖండ్లో ఉంటాయి కంపెనీలు, వాటిలో ఎటువంటి రెగ్యులేషన్ ఉండదు. సో ఎప్పుడైనా మందు స్ట్రిప్ కొనుక్కునేటప్పుడు వెనకాల మార్కెటెడ్ బై అని చూడకూడదండి, మ్యానుఫ్యాక్చర్డ్ బై అని చూడాలి. మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆ ప్లాంట్ పేరు చూసి నెట్లో అది WHO GMP సర్టిఫైడ్ ప్లాంటా కాదో చూసుకోవాలి. సో ఆ GMP సర్టిఫికేషన్ ప్లాంట్లో తయారైన మందు అయితే ఇండియాలో ఎక్కడైనా కొనుక్కోవచ్చు. సో ఇది చాలామందికి అవగాహన ఉండదు. సో WHO GMP సర్టిఫైడ్ ప్లాంట్ అంటే మనకి పారాసెటమాల్ అంటే క్రోసిన్ కాదు, క్రోసిన్ కాకుండా చాలా ఉంటాయి తయారీ సంస్థలు. ఆ తయారీ సంస్థలు ఎక్కడ ఇస్తున్నాయి, మెడ్రాస్ ఫార్మస్యూటికల్లో తయారు చేస్తుందా, ఎక్విమ్స్లో తయారు చేస్తుందా, అలా థర్డ్ పార్టీ యాక్టివ్ ఫార్మకాలజికల్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని చేస్తారు. సో ఆ ప్లాంట్కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా అవి చూసుకొని మనం కొనుక్కోవాలి. సో మీకు క్లియర్ కట్గా ఈజీగా చెప్పేది ఏంటంటే, మీరు కొనుక్కున్న మందు మ్యానుఫ్యాక్చర్డ్ బై అనే కంపెనీని గూగుల్లో ఇది WHO సర్టిఫైడ్ ప్లాంటా కాదో చూసుకోండి. ప్లాంట్ అయితే ఎక్కడైనా కొనుక్కోవచ్చు, నా దగ్గరే కొనుక్కోక్కర్లేదు. లేకపోతే ఒరిజినల్ మాలిక్యూల్ డెఫినెట్గా ఒక 100లో 98% ప్యూరిటీ ఉంటుంది. జనరిక్ మాలిక్యూల్కి 90 to 93% ఉంటుంది. సో జనరిక్ ఏం మరీ తక్కువ కాదు, అసలు మానేయటం కన్నా ఏదన్నా బెటర్. బట్ పీడీ కంపెనీలు కొనుక్కోవద్దు. అర్థమైందండి? రైట్ సార్, నా ఒరిజినల్ కంపెనీ మందులు పెడతానండి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒరిజినల్ అయినంత మాత్రాన హై MRP ఉన్నాయి పెట్టను. ఎందుకంటే రాజమండ్రి ప్రజలంతా కూడా వ్యవసాయ ఆధారిత సంపాదన మీద అండ్ మీడియం ఎంప్లాయ్మెంట్ మీద ఉన్న
ఏరియా. ఇక్కడ ఇన్సూరెన్స్లు కానీ కార్పొరేట్స్ కానీ లేవు, శుభ్రంగా కొనుక్కోవచ్చు. అది WHO సర్టిఫైడ్ ప్లాంట్ అయితే ఓకే ఓకే, అది నేను చెక్ చేసుకొని చెప్తాను వాళ్ళకి, అర్థమైందండి. సో మనం మెడ్ప్లస్లో ఇచ్చారా, అపోలోలో ఇచ్చారా, అది కాదు చూడాల్సింది. దే ఆర్ జస్ట్ థర్డ్ పార్టీ ప్రొవైడర్స్. వాళ్ళు వేసిన మందులు స్ట్రిప్ WHO సర్టిఫైడ్ ప్లాంట్ కాదో చూసుకోవాలి. నేను స్టాండర్డ్ కంపెనీ మందులు ఏది మధ్యతరగతికి ఎగువ మధ్యతరగతికి రేట్లు వీలుగా ఉంటాయో అది పెడతాను. ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓల్మీ టైమ్ అనేది మ్యాన్కైండ్ 8 రూపాయలకి వస్తుంది. అదే ఓల్మీ జస్ట్ సన్ఫార్మా 16 రూపాయలు. మన రాజమండ్రిలో ఆ అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు కార్పొరేట్లో ఇన్సూరెన్స్లు ఉంటాయి కాబట్టి పర్లేదు. ఇండివిజువల్ క్లినిక్లో అంత ఖరీదైన మాత్రం పెట్టినా వాళ్ళు వాడలేరు. సో ఉన్న దాంట్లో క్వాలిటీ ఏది ఉంది, ఏది మధ్యతరగతికి ఎగువ మధ్యతరగతికి అందుబాటులో ఉంటాయో అయినా హాస్పిటల్లో పెడతాను. నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు నాకు ఇంత ఎక్విప్మెంట్ లేదు సార్. నేను 3 మెషిన్లతో స్టార్ట్ అయ్యాను. సో దళారీ వ్యవస్థ లేకపోతే కొంత ఈఎంఐలు కట్టుకోవడానికి మొదట 6 నెలలు సంవత్సరం ఇబ్బందిగానే ఉంటుందండి. బట్ ఇది ఎవరో మనం శాసించలేరు. లాంగ్ టర్మ్లో నిలబడతాం. ఒక 2-3 సంవత్సరాల్లో మనం డబ్బులు పెట్టిందంతా వచ్చేయాలి 4 సంవత్సరాలు అంటే కుదరదు. ఈ రోజుకి 9 ఏళ్ళు అయింది, ఇంకా అప్పుతోనే హాస్పిటల్ రన్ చేస్తున్నాను. ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది అప్పు తీరటానికి. ఓకే, సో దానికి ఈరోజే నేను వైద్యం చేయాలి, మంచి ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయాలి అంటే స్థలాలు పొలాలు ఇప్పుడున్న కాంపిటీషన్లో కొనలేము. జీవితం అందంగా మాత్రమే బతకగలుగుతాం. ఒకే రోజు కొనేయాలంటే అప్పుడు దళారీ వ్యవస్థను ఎంకరేజ్ చేయాలి. స్కామ్ కింద చేస్తున్నాం సార్, ఎందుకంటే అందువల్ల డాక్టర్స్ని మనం పేషెంట్స్ లోడ్ని మనం కవర్ చేయలేము. ఓకే, అండ్ మనం హాస్పిటల్ తరఫున రోటరీ తరఫున మున్సిపాలిటీ వర్కర్స్కి వరల్డ్ కిడ్నీ డే తరఫున అవేర్నెస్ క్యాంప్ ఆల్రెడీ కండక్ట్ చేశాను 500 మంది మున్సిపాలిటీ వర్కర్స్కి. అప్పుడు స్టంటింగ్ అవసరమైన వాళ్ళకి, కిడ్నీ ఫెయిలియర్ అవసరమైన వాళ్ళకి GSLకి మిగతా హాస్పిటల్స్కి రిఫర్ చేసాం. అండ్ మొన్న వాకర్స్ క్లబ్లో చేసాం. అండ్ ఎవ్రీ వరల్డ్ కిడ్నీ డేకి స్టూడెంట్స్తో అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా గైడ్ కాలేజ్ డయాలసిస్ స్టూడెంట్స్ ఎవరైనా నేర్చుకుంటారంటే వాళ్ళకి డబ్బులు కట్టించుకోకుండా ఇక్కడ నేర్చుకోవడానికి రమ్మంటాం స్టూడెంట్స్ అందరికీ కూడా. సో రాజమండ్రిలో డెల్టా హాస్పిటల్కి GSLకి పర్మిషన్స్ ఉన్నాయి సార్, బట్ చేయించుకునే వాళ్ళు ముందుకు రావాలి. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి. సో ఫస్ట్ 5 నుంచి 10 ట్రాన్స్ప్లాంట్స్ వరకు జనాలు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న చోటుకి వెళ్దామని అనుకుంటారు. సో అది బ్రేక్ చేయగలిగితే, భద్రత లేదు కదండి, ఎక్విప్మెంట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, జస్ట్ ద కాన్ఫిడెన్స్ అంతే. ఇంజెక్షన్ వాడతామండి. ఏదైనా బ్రెయిన్ స్ట్రోక్ అయినా హార్ట్ స్ట్రోక్ అయినా ఫస్ట్ సిమ్టమ్స్ రాగానే అరగంట నుంచి 3 గంటల లోపల మనం న్యూరాలజిస్ట్ కానీ కార్డియాలజిస్ట్ కానీ కన్సల్ట్ చేస్తే ఆ టెనిక్యులస్ ఇంజెక్షన్ గవర్నమెంట్లో కూడా అవైలబిలిటీ ప్రొవైడ్ చేశారు. అది ఎవరితే ఇమీడియట్గా క్లాట్ డిజాల్వ్ అయ్యే ఛాన్స్ పెరుగుద్దండి. అది 45,000 ఉంటుందండి మందులు కొనుక్కోవాలంటే ఇంజెక్షన్. బట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి అది గవర్నమెంట్ హాస్పిటల్స్లో.